ఐశ్వర్య, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నథింగ్ డాడ్. ఐశ్వర్య, ఇంగ్లీష్ లో ఏడవకమ్మా. సారీ అక్క, గబుకున మాట అలా వచ్చేసింది. మీ కోడలతో మీరే మాట్లాడుకోండి. నువ్వు సైలెంట్ గా ఉండకపోతే పట్టుకొని తంతా చెప్తున్నా. గౌరీ, ఏంటా మాటలు? ఫ్రస్ట్రేషన్ లో అలా అనేసానన్నయ్య. ఐశ్వర్య, ఏంటమ్మా, ఎందుకా కన్నీళ్ళు? ఏం లేదంటీ, ఏం మాట్లాడాలో కూడా తెలియనప్పుడు నాకు ఇలాగే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. అది ఏడుపని ఎందుకు అనుకోవాలి? నువ్వు తల్లివయ్యావన్న సంతోషంలో మాటలు రావట్లేదేమో కదా. ఏమో, ఊరుకో, కళ్ళు తుడుచుకోముందా. మీరెందుకు ఏడుస్తున్నారు నాకు పెద్దబాబు గారికి అర్థమవుతుంది చిన్నమ్మాయి గారు. కానీ అది అబద్ధమని నేను చెప్పలేను. పెద్దబాబు గారు చెప్పకూడదు. కొత్త కట్టాన్ని ఎట్టా మోస్తారో ఏమో. తారిపోయిందేంటమ్మా? అంత వయ్యారంగా పట్టుకుని తిప్పితే ఆరిపోదా? ఈ ఇంటి వారసుడు పుడతాడని అందరూ ఎన్నో ఆశలు పెట్టుకుంటే అవి ఆరిపోతాయని ఇలా చెప్పదలుచుకున్నావు దరిద్రపుదానా? ఆంటీ, దయచేసి ఆపుతారా? ఇప్పుడేమైందని పార్వతిని తిడుతున్నారు? ఏం అసలు పెట్టుకున్నారు చెప్పండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.